గ్లోబల్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తైబజార్ టెండర్ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీగా వెళ్లి బల్దియా కార్యాలయం ముందు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంజయ్యను వినతి పత్రం సమర్పించిన సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి లెండుగురే శ్యామ్ రావు పాటు కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారులు, రైతులు, అలాగే రాజీవ్ చౌక్ నందు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడారు। ఈ రోజు కోనేరు కోనప్ప అన్నదాన సత్రం నందు మరియు బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం ముందు అంబలి పంపిణీ చేశారు। కలెక్టర్ గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, గత 5 సంవత్సరాల నుంచి తైబజార్ రద్దు చేసినందువల్ల రైతులు సంతోషంగా ఉన్నారు। మళ్ళీ నిన్న రోజున గుట్టకు 30 రూపాయలు చెప్పి తైబజార్ వసూలు చేస్తామని ఎవరినో కాంట్రాక్టర్ను పెట్టి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు। నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ప్రభుత్వానికి 6,80,000 రూపాయలు పెద్ద ఆదాయం కాదు। మున్సిపాలిటీలో ఎన్నో రకాల ఆదాయాలు సంపాదించిన అవకాశం ఉంది। అది పోకుండా ఇలా రైతుల ఎత్తి మీద భారం పెడుతూ బుట్టకు 30 రూపాయలు అంటే రైతుకు వచ్చేది 100 రూపాయలు। ఈ బుట్టల లెక్కన ఆ 100 రూపాయలు కూడా తైబజార్కే కట్టాల్సి వస్తుంది। అందుకే మిత్రులారా, గతంలో 5 కేటీఆర్ గారికి చెప్పి మున్సిపల్ డిఎంఏకి చెప్పి తైబజార్ బంద్ చేపించినాను। ఇవాళ మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతా ఉన్నారు। నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇక్కడ ఎవరెవరైతే ఓట్లు వేయించుకున్నారో ఎమ్మెల్యే 2.5 లక్షల రూపాయలు కట్టాలా, ఆయన ఒక నెల జీతం 2.5 లక్షలు, ఎమ్మెల్సీ 2.5 లక్షలు కట్టాలా, ఆయన జీతం 2.5 లక్షల రూపాయలు నెలకి, కోనప్పకి 70,000 రూపాయల పెన్షన్ వస్తుంది, ప్రవీణ్ కుమార్ గారికి 1,00,000 రూపాయలు వస్తుంది, 6,80,000 రూపాయలు ఈ నలుగురిది బాధ్యత వాళ్ళే కట్టాలా। ఈ రైతులు మాత్రం రూపాయి కట్టొద్దు, డబ్బులు కట్టాల్సింది అయితే దాన్ని రద్దు చేయాలా। గవర్నమెంట్లో మాట్లాడి తైబజార్ వేలంపాట రద్దు చేయాలా। లేని పక్షాన ఈ గ్రామానికి, ఈ నియోజకవర్గానికి 4 బాధ్యులు ఉన్నారు। ఇప్పుడు ఈ 4 బాధ్యులు డబ్బు కట్టి రైతులు 1 రూపాయి కూడా వసూలు చేయొద్దని ఇది మనం చేస్తా ఉన్నా। ఈరోజు కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇస్తూ ఉన్నాం, మీరు కూడా మున్సిపల్ కమిషనర్కి మెమోరాండం ఇవ్వండి। రేపటి నుంచి మీరు దుకాణాలు ఓపెన్ చేసుకోవాలా, కూరగాయలు అమ్మాలా, రూపాయి డబ్బులు ఎవరికి మేము మాత్రం మీరు కట్టొద్దని చెప్పి మనం చేస్తాం। मार्केट में बोल तो बस स्टैंड के पास भी, सत्रंग के पास भी चालू करे और मार्केट में, इंदिरा मार्केट में पूरे जगह